వెల్కమ్ సార్. ముద్రగడ ఇంటికి మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి గారు ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళారు. కిర్లంపూడి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, మీతోటి మాట్లాడమన్నారు, మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సరే, ఫోన్ కూడా మాట్లాడిచ్చినట్లున్నారు, లేదా సరే కమిటీ సభ్యులు వెళ్ళారు కాబట్టి దాని గురించి నో ఇష్యూ. అయిపోయిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు కూడా త్వరలోనే నేను ప్రకటిస్తాను, జాయిన్ అవటానికి సానుకూలంగా వారు అంగీకారం తెలిపినట్టుగా మనం చూస్తున్నాం, 12వ తారీఖు జాయిన్ అవుతారనేటువంటిది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ముద్రగడ్డ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎందుకు వెళుతున్నారు? ఒకే ఒక్క క్వశ్చన్. ముఖ్యమంత్రిగా వారికి ఏమైనా అవకాశం ఇస్తాన్నారా, లేక ఎంపీ స్థానం ఇస్తాన్నారా, లేక ఎమ్మెల్యేలని ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే స్థానాలు ఇస్తామని చెప్పారంటే ఏమీ లేదు. ఎటువంటి కండిషన్స్ లేకుండా నేను రావటానికి సిద్ధమని చెప్పని ఆయన చెప్పినట్టుగా చెప్తున్నారు. కండిషన్స్ లేకుండా వచ్చి ఏం చేయాలి అనేటువంటిది వాళ్ళేం అడిగారంటే, మీరు ఎక్కడైతే 24 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో, 24 అసెంబ్లీ స్థానాలు జనసేన పార్టీవి, అక్కడ మీరు ప్రచారం చేసి ఆ 24 మంది అభ్యర్థులను ఓడించడం మీ లక్ష్యం, ఇది మీ కర్తవ్యం అని చెప్పారు. దానికి ముద్రగడ పద్మనాభం గారు సిద్ధం వ్యక్తం చేశారు. సరే, ఏదైనా ప్రచారం అంటే అదే కదా, వాళ్ళని ఓడించడానికి. ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్తే ఓడించడానికి, అందులో జనసేన పార్టీకి సంబంధించి ఎక్కడైతే జనసేన పార్టీ బలం ఉందో, ఎక్కడైతే సామాజిక వర్గం బలం ఉందో అక్కడ ఆ స్థానాలను తీసుకున్నారు. అక్కడ ఆ స్థానాలలో కాపు నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు అక్కడికి వెళ్ళి ఆ 24 మందిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించటం. ఎవరిని ఓడిస్తున్నట్టు? 24 నియోజకవర్గాలలో ఎవరిని ఓడించాలని వెళ్తున్నారు? ఎవరైతే కాపు ఉద్యమ నాయకుడిగా ఉండి ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో జనసేన పార్టీ సీట్లు తీసుకుందో అక్కడికి పోయి ఆ 24 మంది ఎవరైతే ప్రజలు అక్కడ మద్దతు ఇచ్చి గెలిపిస్తున్నారో వాళ్ళని ఓడించడం అనేటువంటి లక్ష్యంతో ఆయన మొట్టమొదటి దానికి అంగీకారం తెలిపారు. నెంబర్ 2, జనసేన పార్టీ అధినేత ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద వారు పోటీ చేయాలనేటువంటి దానికి కూడా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ అడుగుతున్నట్లున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిఠాపురం నుంచి ఓడించాలి, పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, జనసేన పార్టీని లేకుండా చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని లేకుండా చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటానికి వారి పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వారు అక్కడికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. నెంబర్ 3, ఇది కూడా కాకపోతే కొత్తపల్లి గీత, అంటే నేనేమో ఆశించట్లేదు అంటున్నాడు, కొత్తపల్లి గీతను నుంచోబెట్టండి, నేను సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, జనసేన పార్టీని లేకుండా చేస్తాను, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే జనసేన పార్టీ అనేది ఉండదు, నేను కార్మోన్నుకు అయ్యి నాకు ఈ వయసులో కాపు ఉద్యమ నాయకుడిగా నేను ఈ ఉద్యమానికి, మీ పోరాటానికి, మీ లక్ష్యానికి నేను అడుగులు వేస్తానని చెప్పని ఆయన ముందుకి అడుగులు వేస్తున్నాడా నేను కన్ఫర్మేషన్ చేయట్లా. ఆయన అయితే చెప్పారు అన్నీ అయిపోయినాయి అనేది అందరికీ ఉన్నటువంటి క్లారిటీ. బట్ నేను ఇంకా ఆయన నోటి వెంట నుంచి స్టేట్మెంట్ రాలేదు కాబట్టి అందుకని నేను ఇంతవరకు మాట్లాడుతున్నా. స్టేట్మెంట్ వస్తే నేను ఇంకొక రకంగా మాట్లాడతా, ఇంకొక రకంగా ఈ అంశాలని వెల్లడిస్తాం. సరే, వాళ్ళు వెళుతున్నారు, వాళ్ళు వచ్చారు, కాపు రిజర్వేషన్ని చేస్తామని ఏమైనా హామీ ఇచ్చారా? మీరు దానికే కదా పోరాడింది, అందుకే కదా మీరు యుద్ధం చేసింది. మరి అందుకు మీరు సిద్ధమయ్యారా? ఎవరైతే కాపు ఉద్యమం కోసం, రిజర్వేషన్ ఉద్యమం కోసం మీరు పోరాటం చేసేటప్పుడు మీతో పాటు కలిసి నడిచినటువంటి 100 మంది నాయకులు లేదా 100 మంది నాయకులు లేదా 50 మంది నాయకులతో
మీరు సమావేశం ఏర్పరచుకొని వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరి అభిప్రాయం ప్రకారంగా మీరు నిర్ణయం తీసుకుంటున్నారా? నెంబర్ 2. నెంబర్ 3, ఎవరైతే మీ మాట నమ్మి 2016 జూన్ 31వ తారీఖున మీ మాట నమ్మి తునిలో సమావేశానికి అటెండ్ అయ్యి మీరు రైలు పట్టాల మీదకి పదండి అని చెప్పి పిలిపిస్తే ఆ రైలు పట్టాల మీదకి వెళ్ళి ఆ రైలు పట్టాల మీద జరిగినటువంటి విధ్వంసం, ట్రైన్ దగ్ధం చేసినటువంటి విధ్వంసం, ఆ విధ్వంసానికి మీరు కీలక పాత్రధారి కదా. మరి దాంట్లో 41 మంది 5 సంవత్సరాల పాటు కోర్టుకి, పోలీస్ స్టేషన్లకి, జైళ్ళకి తిరిగి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి కదా. మరి ఇప్పుడు ఆ 41 మందితో మాట్లాడి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజర్వేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, రిజర్వేషన్ అమలు చేయకపోయినా పర్వాలేదు, కాపులకు సహకరించకపోయినా పర్వాలేదు, మనం పవన్ కళ్యాణ్ గారిని ఓడించటం కోసం, జనసేన పార్టీని నాశనం చేయటం కోసం మనం వెళదాము అని వాళ్ళతో చెప్పి మీరు ఒప్పించుకొని నిర్ణయం తీసుకున్నారా? అదేవిధంగా మొత్తం కాపు ఉద్యమ పోరాట సమయంలో 329 మంది మీద కేసులు నమోదైనవి. 329 కుటుంబాలు అల్లాడిపోయినాయి ఈ వీరి మాటలు నమ్మి ముందుకు వచ్చే నేపథ్యంలో. అందులో 153 కేసులు పరిష్కారం అయ్యాయి, 41 కేసులు రైల్వే కేసులు వివాదమయ్యాయి, 161 కేసుల్ని ప్రభుత్వం ఎత్తివేసింది. మరి ఈ 5 సంవత్సరాలు ఎవరైతే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పోరాడారో 329 కుటుంబాలతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకున్నారా? మరి అలా అయితే సంతోషమే. మిమ్మల్ని నాయకుడిగా చేసి చూడండి, ఆ ట్రైన్ తగలబెట్టినటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు, మరి వారు పిలిపిస్తే అక్కడికి ఆ రోజు ఒక 50,000 మంది ఎంతో వస్తే వారందరితో రైల్వే పట్టాల మీద పదండి అని వెళ్ళి అక్కడ జరిగినటువంటి దగ్ధం అది. మరి అది చూస్తున్నాం, ట్రైన్ తగలబెట్టడం అది అత్యంత అరుదుగా జరిగేటువంటి సంఘటన. సరే, మీకోసం అంతమంది వచ్చారు కదా, వాళ్ళందరితో మాట్లాడి మనం పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దాం, జనసేన పార్టీని భూస్థాపితం చేద్దాం, జనసేన పార్టీకి ఇచ్చినటువంటి 24 మంది అభ్యర్థులు ఎవరైతే నిలబెట్టారో, 3 ఎంపీలు ఎవరైతే నిలబెట్టారో వాళ్ళందరిని ఓడిద్దాం అని వాళ్ళతో కూడా అప్రూవల్ తీసుకొని అడుగులు వేయండి. ఢిల్లీలో జనసేన పార్టీ పార్లమెంట్లో 3 ఎంపీ స్థానాల్లో రెపరెపలాడబోతుంది, 24 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిలబడబోతున్నారు, మంత్రులు కాబోతున్నారు. ఓకే, ఇవన్నీ వద్దు. సరే, మీకేమైనా ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చారా? మీకేమైనా 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారా? ఏమీ లేదు. ఏంటయ్యా ఉంది అనంటే, కాపు ఉద్యమ నాయకుడిగా ఉండి కాపు పోరాటం అని చెప్పి ఆయన రాజకీయంగా అడుగులు ముందుకు వేసి ఇప్పుడు ఎవరైతే ఒక పార్టీ నిర్మాణం జరిపి ఆ పార్టీ నిర్మాణంలో అందరం కలిసి ముందుకు వెళదాం, మనం అడుగు మెట్టు ఇటుగా పేర్చుకొని మనం గోడ నిర్మించుకుందాం అని చెప్పని అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని కొట్టడం కోసం, జనసేన పార్టీని నాశనం చేయటం కోసం